అబ్బా ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినుల్లా అది సుదినుండ్రి ముందుగాల లోకంలా మనుషులే మనుషులని నమ్మని రోజుల్లా ఒక చిన్నపిల్ల మాత్రం మానవత్వానికి సమానమైన తక్కడ అయింది. అస్సాంలున్న శివసాగర్ జిల్లా అంతా వరద నీటితో మునిగిపోతే జనాలంతా పానాలు కాపాడుకునేందుకు పరుగులు పెడతాండ్రు. కానీ ఈ చిన్నపిల్లనైతే ఆమె పానాలు కాపాడుకునుడు కంటే ప్రేమించిన కుక్కపిల్లను గుండెలకు హత్తుకొని ఆ మోకాల్లోతు నీళ్లల్లా పానాలను పనంగా పెట్టి కాపాడింది. ఆ పిల్ల చూపెట్టిన అమాయకపు ప్రేమ, మూగజీవాల పట్లున్న కరుణ చూసి సోషల్ మీడియాలో జనాలు జైజమ్మలు కొట్టబట్టే. ఇంత చిన్న ఏజ్ లాగా పిల్లకున్న ఇంగిత జ్ఞానం చూసి నేటి లోకం బుద్ధి తెచ్చుకోవాలి అంటాండ్రు మంచి జనాలు. గిదొక్కటైతే ఇంకో ముచ్చట గిది. కలియుగంలో కూడా శ్రవణకుమారులు ఉన్నారా అని ముక్కు నేలేసుకున్నాడు కాయముల్లా. రాబోయే రోజుల్లో ప్రేమాభిమానాలు చచ్చిపోతాయేమో అనుకుంటున్న టైంలా హరిద్వార్ కావడి యాత్రలా ఒక సూపర్ సీన్గా నచ్చింది. ఇద్దరు అన్నదమ్ములు గంగమ్మ తల్లి పవిత్ర జలాలను హరిద్వార్ కెంచి నోయిడా సెక్టర్ 2కి మోసుకుపోతాండ్రు. వాళ్ళు పోవుడు కాదు, వాళ్ళతో తల్లిని సుత సాంప్రదాయ కావడ్లా కూసబెట్టుకొని భుజాల మీద మోసుకుంటా పోవట్టే. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలంటే ఇయాల్టి కాలంలో ముసలోళ్లను అవతలకు మెడలు పట్టుకొని గెంటేసేటోళ్ళే ఎక్కువైతాండ్రు. కానీ ఈ ఇద్దరు పోర్లు చూపిన తల్లి మీద ప్రేమ అది చూసినాక దేవుడు సుతా మురిసిపోయి ఉంటాడు. వీళ్ళ భుజాల మీద మోసింది కేవలం కావడిని కాదు, హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని అని మెచ్చుకోవట్టే కొందరు జనాలు. చెవిటోని ముందు శంఖమూదినట్టు లోకానికి ఎంత మంచి చెప్పినా అంతే, కొందరు స్వార్థపరులకైతే బుర్రకే ఎక్కది. ఒక దిక్కు చిన్నపిల్ల వరదల్లో కుక్కపిల్లను కాపాడుతుంటే ఈడ సిటీలలో మాత్రం రోడ్ల మీద తిరిగే కుక్కలను కర్రలతో కొట్టి హింసించే రాక్షసులే ఉన్నారు. ఇంకో దిక్కు ఆ మనవళ్ళు అమ్మమ్మను భుజాల మీద మోస్తుంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాల తడుకున్నట్టు ఇంట్లో ముసలోళ్లకు టైంకి బువ్వ పెట్టకుండా ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే నయాజమాన కొడుకులు భుజాల తడుముకోవాలి. అయితేనే కానీ వాట్సాప్లల్లో ఫేస్బుక్లల్లో పెద్ద పెద్ద స్టేటస్లు పెట్టుడు కాదు. ఆ అస్సాం పిల్లను చూసి మూగజీవాల మీద ప్రేమ, ఆ కావడి అన్నదమ్ములను చూసి కన్నవాళ్ళ మీద గౌరవం నేర్చుకుంటేనే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది అంటారు మంచి మనుషులు.